హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ వచ్చేసి ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. డబుల్ హెడర్ ఉండే, సండే థ్రిల్లర్స్ రెండు. ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసి అయితే ఇది థ్రిల్లర్ లేకుండే, బట్ స్టిల్ ఫస్ట్ ఆర్ఆర్ది బ్యాటింగ్ ఉండే. ఇక్కడ నుంచి చూస్తే జైస్వాల్ది ఈరోజు ఫైనలీ రన్స్ వచ్చినాయి. మొన్న కూడా ఒక 50+ నాక్ వచ్చిండే, బట్ ఈరోజు ఇంకా బెటర్ ఉండే ఆ పర్ఫార్మెన్స్. కొద్దిగా 75 వరకు కొట్టిండు 159 స్ట్రైక్ రేట్తోని. బట్ జైస్వాల్ ఎంబడ్ ఆడేవాళ్ళు లేకుండా పవర్ ప్లేలో కూడా ఎక్కడైతే జైస్వాల్ ట్రై చేస్తుండో హిట్స్ కోసం, అక్కడనే శాంసన్ ప్రతి బాల్స్ మ్యాక్సిమం శాంసన్ ఉట్టి 79 స్ట్రైక్ రేట్. అంటే ఆల్మోస్ట్ ఆ ఒక్క బౌండరీ లాస్ట్కి వచ్చిన ఒక్క బౌండరీ కూడా అది కూడా ఎండింగ్లో వచ్చిండ. మ్యాక్సిమం డాట్లే అవుతుండే, సింగిల్ రొటేట్ చేయని కష్టం అయిపోయింది శాంసన్కి పవర్ ప్లేలో. దాని తర్వాత రియాన్ పరాగ్ది ఈ సీజన్ మొత్తం 25-30 25-30 దీంట్లోనే తిరుగుతుంది. పెద్ద స్కోర్స్కి కన్వర్ట్ చేయడం లేదు. ఈరోజు కూడా వచ్చిండు, మంచిగానే స్టార్ట్ అయింది, 30 రన్స్ వరకు వచ్చిండు. మధ్యలో ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 180-190 స్ట్రైక్ రేట్ ఉండే, బట్ అక్కడ మళ్ళీ డిప్ అయి డాట్స్ అయినాయి. సేమ్ ప్రాబ్లం, స్ట్రైక్ రొటేట్ చేయడానికి అవ్వలేదు. అట్ ది ఎండ్ 22 balls 30 runs. ధ్రువ్ జురేల్ వచ్చిండు, స్టార్టింగ్లో మొత్తం డాట్స్ ఉండే, ఎండింగ్లో రీకవరీ చేసుకొని 23 balls 35 runs కొట్టిండు. హెట్ మ్యార్ది ఫినిష్ ఏం లేకుండా అక్లిక్లో చేసి ఓవరాల్గా 173. ఆ పిచ్ వైజ్ అయితే పిచ్ మేబీ స్టార్టింగ్లో 2 paced ఉందేమో, కొద్దిగా గ్రిప్ అవుతుంది బాల్ మేబీ అన్నట్టు అనిపించింది, ఎందుకంటే వీలాడే బ్యాటింగ్ అలా ఉండే. బట్ ఓవరాల్గా వికెట్లో అయితే ఏం డిమాండ్స్ లేకుండే. లైక్ ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చేస్తే వీల్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అస్సలు పిచ్లో ఏం లేకుండే. క్లియర్ కట్ అర్థమైంది, ఇది ఆర్ఆర్ ఆడిన బ్యాటింగ్ ఫాల్ట్. ఇంక ఉల్టా ఆర్సీబీ మంచి చేసింది బౌలింగ్, వీల్ బ్యాటింగ్ ఇంకా దరిద్రంగా ఆడినరని. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ బ్యాటింగ్కి వస్తే సాల్ట్ వచ్చిండు 65 runs, అరౌండ్ 197 స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఏకదమ్ పవర్ హిట్టింగ్ ఉండే పవర్ ప్లేలా. అన్ని మ్యాచెస్లో ఎలా స్టార్ట్ ఇస్తుండో అలానే స్టార్ట్ ఇచ్చిండు. విరాట్ కోహ్లీ డీసెంట్ ఇన్నింగ్స్, 45 balls 62 runs స్టేబిలైజ్ చేసిండు ఇన్నింగ్స్. పెద్ద రిస్క్ తీసుకోనిక అవసరం లేకుండా మెల్లిగా ఆడిండు, 50 కొట్టిండు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు విరాట్ కోహ్లీది 100 T20 హాఫ్ సెంచరీస్ అయినాయి. సో కుడోస్ ఫర్ దట్. మళ్ళీ దాని తర్వాత పడికల్ వస్తే, మొన్నటి మ్యాచ్లో పడికల్ చాలా మెల్లిగా అయిండు, మెల్లిగా ఆడిండు, కన్వర్ట్ చేయలేకపోయిండు మొన్న ఒక్క మ్యాచ్. బట్ ఈరోజు మళ్ళీ 28 balls 40. బేసికలీ విరాట్ ఇంకా పడికల్ ఆడింది యాజ్ పర్ ది సిచ్యువేషన్. వీళ్ళకి పెద్దగా టార్గెట్ పెద్ద ఏదో 200 చేంజ్ చేసేది లేకుండే, ఆల్రెడీ రన్స్ వచ్చేసిండే. ఇక్కడ నుంచి సాల్ట్ మొత్తం ఆ హాఫ్ స్కోర్ అయితే సాల్ట్ కొట్టిండు, విరాట్ ఉండు నాన్ స్ట్రైక్. పడికల్కి ప్రెషర్వి లేదు అంతగానే, ఆర్సీబీకి కూడా ప్రెషర్ లేకుండే. 175 చేంజ్ చేయడానికి 17.3 ఓవర్స్లో ఈజీగా చేంజ్ చేసేసింది. ఈ మ్యాచ్ అయిపోయినాక పాయింట్స్ టేబుల్ లుక్, ఈ మ్యాచ్ అయిపోయినాక చూసుకుంటే ఆర్సీబీ వచ్చేసింది 3rd ప్లేస్కి, ఆర్ఆర్ వెళ్ళిపోయింది 8th ప్లేస్కి. నైట్ మ్యాచ్ అయిపోయినాక, ముంబై ఇంకా డీసీ మ్యాచ్ అయిపోయినాక కూడా అప్డేట్ అయిన పాయింట్స్ టేబుల్ ఇది. సో ఆర్ఆర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 matches 2 wins అంటే ఆర్ఆర్ మన ఎస్ఆర్హెచ్ ప్లేస్కి వచ్చేసింది. నేను నిన్నటి మ్యాచ్ రివ్యూ చేయలేను, బట్ నిన్నటి మ్యాచ్ది బి చూసుకుంటే నేను ఎస్ఆర్హెచ్ చేజ్ చేశాక సెకండ్ మ్యాచ్ విన్ అయిపోయింది. సో ఆర్ఆర్ది బి సేమ్, ఎస్ఆర్హెచ్ది మేబీ కంబ్యాక్ అవుతుండొచ్చు, కానీ ఆర్ఆర్ది అయితే ఇంకా హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. గెలిచిన 2 matches, అది ఒక్క మ్యాచ్ చెన్నైతో, చెన్నై ఎలా ఆడుతుందో అందరికీ తెలుసు, మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా అవసరం లేదు. సో ఓవరాల్గా ఇక్కడ ఆర్సీబీ అయితే 4 matches గెలిచి పైన ఉంది. సో వీళ్ళ మ్యాచ్ అయిపోయినాక సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయినాక, ఫస్ట్ మ్యాచ్ అట్లీస్ట్ బోరింగ్ ఉండే, బట్ సెకండ్ మ్యాచ్ అయితే అబ్సల్యూట్ థ్రిల్లర్ ఉండే ఈరోజు. సెకండ్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ది. ఫస్ట్ ముంబై బ్యాటింగ్ స్టార్ట్ చేసింది, ఎక్కడైతే ఆ పిచ్లో యావరేజ్ 190 కూడా కాదు 200+ యావరేజ్ ఉండేనో ఆ పిచ్లో, అక్కడ ముంబై స్టార్టింగ్లో రోహిత్ శర్మ సేమ్ మళ్ళీ అలానే, అంటే రోహిత్ శర్మ ఈరోజు 18 runs కొట్టిండు, మొన్న మ్యాచ్లో 17, మొన్నటి వరకు అది హైయెస్ట్ ఉండే, ఈరోజు 18 కొట్టిండు, ఇది హైయెస్ట్. లైక్ ప్రతి మ్యాచ్లో ఇలానే ఆడితే రోహిత్ శర్మ ఇది పెద్ద కన్సర్న్ ముంబై కంటే. ప్రతి మ్యాచ్లో ఓపెనర్స్ది ఒక వికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది, రోహిత్ అయితే వచ్చేస్తుంది వికెట్ అని. ఓపెనెంట్స్కి అది ఒక ఈజీ ప్లాన్ అయిపోయింది, ప్రతి మ్యాచ్లో వచ్చి ఒక బౌండరీ, 1-2 బౌండరీలు కొట్టి వికెట్ ఇచ్చి వెళ్ళిపోవడం. దాని తర్వాత రికల్టన్ 25 balls 41 runs బాగా ఆడిండు. ఆ 200 స్కోర్ చేయడానికి ఇంచుమించు ఆ స్ట్రైక్ రేట్తో అలా వెళ్ళనికే ఆడాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్లో వెళ్ళినప్పుడు మన విప్రాజ్ బౌలింగ్లో ఒక 6 ఒక 4 బ్యాక్ టు బ్యాక్ వచ్చింది, 10 runs ఆడ కొట్టింది 40 runs. ఆ 10 runs తీసేసి ఆ 2 balls 30 runs కొడతాడు 26 balls. అంటే సూర్య ఎంత మెల్లిగా ఆడిండు ఈరోజు, పిచ్ అంత ప్రాబ్లమే అనిపించలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా, ఎందుకంటే రికల్టన్ ఫాస్ట్ ఆడండి, సూర్య ఎంబడి తిలక్ ఆడేటప్పుడు తిలక్ ఫాస్ట్ ఆడుతుండు. సూర్య మరి అసలు కనెక్ట్ అవ్వట్లేకుండా అంతకైనా పెద్దగా సూర్యకు అంత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సూర్య వచ్చినాక కూడా ఒక 6 కొట్టిండు, అక్కడ నుంచి సూర్య కంఫర్టబులే అనిపించలేడు అసలు. సూర్యాది 28 balls 40 runs, ఆ లాస్ట్లో 2 బౌండరీలు వచ్చినాయి అన్న స్ట్రైక్ రేట్ బిల్డప్ అయిపోయి 142కి వెళ్ళిపోయింది. దాని తర్వాత అవుట్ అయింది.
కుల్దీప్ యాదవ్ది బౌలింగ్ బాగుండే ఈరోజు. విప్రాజ్ బౌలింగ్ సాలిడ్ ఉండే. రోహిత్ వికెట్ తీసిండు, మళ్ళీ హార్దిక్ వికెట్ తీసిండు రాగానే. ఇటు తిలక్ వర్మది వస్తే 33 balls 59 runs. తిలక్ వర్మ. తిలక్ మస్తు ఆడిండు ఈరోజు. ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బాగా ఆడిండు ఈరోజు. పెద్ద హిట్స్కి పోయిండు, బౌండరీస్కి పోయిండు, లాస్ట్ వరకు ఉండే. ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ 3rd ballలో అవుట్ అయ్యిండు ఐ బిలీవ్. దాని తర్వాత హార్దిక్ వచ్చిండు, బ్యాట్ డే. హార్దిక్ రాగానే షాట్కి వెళ్ళిండు, అవుట్ అయిపోయాడు. నమందీర్ వచ్చిండు, బాగా ఫినిష్ చేసిండు. 17 balls 38 క్లాస్ ఉండే. ఓవరాల్గా వీళ్ళు 200+ టార్గెట్కి వెళ్ళింది. బట్ స్టిల్ నాకు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక అనిపించింది మేబీ 10-15 runs షార్ట్ ఉన్నారేమో. బట్ స్టిల్ ఎక్కడైతే 200+ ఎంత ఫ్లాట్ ట్రాక్ ఉన్నా 200+ టార్గెట్ పోతుందో అక్కడ 200 చేజ్ చేయడం కష్టమే అవుతుంది. ఈరోజు అదే అయింది. ఇటు నుంచి వీళ్ళ బ్యాటింగ్కి చూసుకుంటే ఢిల్లీ బ్యాటింగ్, మెగ్రాది జేఎఫ్ఎంది ఇది 5th మ్యాచ్ ఢిల్లీది. ప్రతి మ్యాచ్లో నెక్స్ట్ మ్యాచ్ వస్తుందేమో ఇన్నింగ్స్ అనుకుంటే మొన్నటి వరకు సరే అవే మ్యాచెస్ ఆడినరు. ఢిల్లీది హోమ్ మ్యాచ్ ఉన్న విశాఖపట్నంలో ఉండే. మరీ ఢిల్లీ అంత ఫ్లాట్ ట్రాక్ కాదు, అంతకైనా అంత చిన్న గ్రౌండ్ కాదు. ఈరోజు ఇన్నింగ్స్ వస్తుందేమో అనుకుంటే ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అయింది అసలు. లైక్ ఇప్పుడైతే ఇంకో 2-3 మ్యాచెస్ మేబీ జేఎఫ్ఎంకి అసలు ఛాన్స్ ఇస్తారా అని నాకు డౌట్ ఉంది. ఇన్ కేస్ ఇస్తే కూడా ఇదే పర్ఫార్మెన్స్ వస్తే 1 season వండరే అయిపోతాడు. ఎందుకంటే మొన్నటి వరకు జేఎఫ్ఎంలో ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు పర్ఫామ్ చేయలేడు. దానికంటే ముందు బీపీఎల్లో కూడా ఈ బీబీఎల్లో కూడా అంత అయితే పర్ఫార్మెన్స్ రాలేదు లాస్ట్ ఇయర్ లాగా. సో జేక్ ఫ్రేజర్ మెగ్గర్ది చూడాలి ఏమవుతుందో. అభిషేక్ పోరెల్ ఇంకా కరుణ్ నాయర్ ఆడినప్పుడు, కరుణ్ నాయర్ బ్యాటింగ్ ఈరోజు లైక్ 2022లో లాస్ట్ ఐపీఎల్ గేమ్ ఆడినాక ఈరోజు యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిండు. 40 balls 89 runs. లైక్ ఎప్పుడైతే వికెట్ పోయిందో అది కూడా శాంట్నర్ది బ్రిలియంట్ బాల్ ఉండే, దాంతో బోల్డ్ అయింది. బట్ అంటిల్ దెన్ బుమ్రా వస్తే బుమ్రాని అటాక్ చేసిండు ఓవర్లో. ప్రతి బౌలర్స్ని అసలు మిస్సే చేయలేడు. అంటే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఛాన్స్ అన్నట్టు ఉండే ఈరోజు. ఎప్పుడు ఛాన్స్ వస్తే ఎప్పుడు ప్రూవ్ చేయాలని. డొమెస్టిక్లో కూడా అల్టిమేట్ పర్ఫామ్ చేసిండు. ఇయర్ యావరేజ్ అబవ్ 300 ఉండే కరుణ్ నాయర్ది ఇయర్ డొమెస్టిక్ క్రికెట్లో. ప్రతి మ్యాచ్ మ్యాక్సిమం మ్యాచెస్ నాట్అవుట్ ఉండే. సెంచరీస్ 6 or 7 సెంచరీస్, క్రేజీ బ్యాటింగ్ ఉండే. అక్కడ నుంచి ఇప్పుడు ఫైనలీ ఛాన్స్ వచ్చింది. 5th మ్యాచ్లో వచ్చి ప్రూవ్ చేసిండు. 40 balls 89 runs, ఒక వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయిపోయింది. అక్కడ అభిషేక్ పోరెల్ కూడా 25 balls 33. ఎప్పుడైతే కరుణ్ నాయర్ ఆడుతున్నానో దొరికిన బాల్ కొట్టాడు, స్ట్రైక్ రొటేట్ చేసి మళ్ళీ కరుణ్ నాయర్కే స్ట్రైక్ ఇవ్వడం బాగుండే ఆ పార్ట్నర్షిప్. బట్ దాని తర్వాత కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్ ముగ్గురు వికెట్ త్రో చేసింది. కేఎల్ రాహుల్నైనా మేబీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సరే మొన్న బ్యాక్ టు బ్యాక్ వీళ్ళకి మ్యాచెస్ గెలిపించిండని పక్కన పెట్టిన, స్టబ్స్ ఇంకా అక్షర్ పటేల్ టార్గెట్ ఎక్కువ లేదు. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయి చెయ్యిలు ఉండే ఢిల్లీకి, అక్కడ వచ్చి వికెట్ త్రో చేసి పోయినరు. యాజ్ అ క్యాప్టెన్ అక్షర్ అయినా, స్టబ్స్ కూడా యాజ్ అ ఫినిషర్ లైక్ మిడిల్ ఆర్డర్లు ఉన్నోను మ్యాచ్ చెయ్యిలు ఉంది. మెల్లగా సింగిల్ డబుల్ రొటేట్ చేసిన అప్పుడు కేఎల్ ఆడుతుండే. సో వీళ్ళు సింగిల్ డబుల్ స్ట్రైక్ రొటేట్ చేసి దొరికిన బాల్ కొట్టిన ఈజీ చేజ్ ఉండే. ఇది ఎక్కడి నుంచి ముంబై ఈ నుంచి గెలుస్తుంది మ్యాచ్ అని కూడా లేకుండే. బట్ దేర్ కమ్స్ కరణ్ శర్మ వచ్చిండు, లెగ్ స్పిన్నర్, 3 wickets. లైక్ ఫస్ట్ వికెట్ అభిషేక్ పోరెల్ది తీసిండు, దాని తర్వాత కేఎల్ది తీసిండు, మళ్ళీ స్టబ్స్ది తీసిండు. కరణ్ శర్మ బౌలింగ్తోనే మ్యాచ్ చేంజ్ అయింది ముంబైకి. ఎప్పుడు ఏదైతే మన స్టబ్స్ వికెట్ కేఎల్ వికెట్ తీసినప్పుడు కరణ్ శర్మ, హార్దిక్ వచ్చి కరణ్ శర్మని హగ్ చేసుకుండు. ఆ హగ్ చేసుకున్నప్పుడు చూస్తేనే, అది విజువల్ చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత ఇంపార్టెంట్ వికెట్ ఉండే కేఎల్ది అని. అటు కేఎల్ని అవుట్ చేసిండు, ఆల్మోస్ట్ మ్యాచ్ ఖతం చేసేసిండు వాళ్ళని తీసినాక వికెట్స్. దాని తర్వాత కింది నుంచి ఆశుతోష్, విప్రాజ్ వచ్చిండు, కొట్టిండు. మేబీ ఛాన్స్ ఏమైనా క్రియేట్ అవుతుందా ఇక్కడ మళ్ళీ ఢిల్లీకి అన్నట్టు అనిపించింది. 8 balls 14 runs. అక్కడ శాంట్నర్ వికెట్ తీసిండు విప్రాజ్ది. మళ్ళీ మ్యాచ్ కొంచెం ఆ ఓవర్ ఆగిండు. బోల్ట్ వచ్చిండు 18th ఓవర్, ఓన్లీ 3 runs ఇచ్చిండు. 19th ఓవర్ బుమ్రాది ఉండే. ఆ ఓవర్లో 19th ఓవర్ ముందు 18th ఓవర్లో ఒక్క సెకండ్ బుమ్రా ఓవర్లో ఎప్పుడైతే ఆశుతోష్ కొట్టడం స్టార్ట్ చేసిండో ఫస్ట్ బాల్ డాట్ అయ్యిండే, బ్యాక్ టు బ్యాక్ 2 బౌండరీస్ వచ్చినాయి. ఆశుతోష్ కొట్టినప్పుడు కూడా అయిపోయింది మ్యాచ్, ఇక్కడ నుంచి ఆశుతోష్ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే టార్గెట్ పెద్ద లేకుండే, 12 balls 23 runs ఉండే. అక్కడ నుంచి మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ ఇస్ ఆన్ ఫర్ ఢిల్లీ అన్నట్టు అనిపించింది ఎప్పుడైతే బౌండరీస్ వచ్చినాయి. బట్ దాని తర్వాత ఓ పిచ్చి రన్అట్ అనే చెప్పొచ్చు. అది డబుల్కి పోయి వీళ్ళు మొత్తం మ్యాచ్ ఎండింగ్లోకి వచ్చినాక రన్అట్లతోనే వికెట్లు ఇచ్చేసిండ్రు. లైక్ బుమ్రా ఓవర్లోనే 19th ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. 19th ఓవర్లోనే మన ఆశుతోష్ రన్అట్ అయ్యిండు, కుల్దీప్ రన్అట్, మోహిత్ శర్మ. ఆబ్వియస్గా కింది నుంచి బౌలర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయం కొడతారని. బట్ స్టిల్ ఆశుతోష్ ఎప్పుడైతే మ్యాచ్ చేయలు ఉండేనో, లైక్ ఈ పర్ఫార్మెన్సెసే కదా కావాలి ఆశుతోష్ది. మొన్న లాస్ట్ ఇయర్ కూడా బాగా పర్ఫామ్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ కూడా ఎల్ఎస్జీతో మ్యాచ్ గెలిపించండి. బట్
ఇండియాకి ప్లేయింగ్ 11లో ఆశుతోష్ని తీసుకోవాలంటే రింకు ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో ఆడేది రింకు, శివం దుబే ఇలాంటి ప్లేయర్స్. ఇలాంటి ప్లేయర్స్ ప్లేస్ నువ్వు తీసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ ఫినిష్ చేసి ప్రూవ్ చేసి వచ్చిండ్రు. అటు రింకు సింగ్ అయినా శివం దుబే అయినా. రింకు ఇప్పుడు మళ్ళీ పర్ఫామ్ చేస్తుండు, శివం దుబేది ఇంకా పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఆశుతోష్ కూడా ఏ మ్యాచెస్ అయితే ఇప్పుడు మొన్న అలా ఫినిష్ చేసాడు, ఈ మ్యాచ్ బి ఫినిష్ చేస్తే ఇంకోటి ఛాన్స్ ఉంటుండే. అలా ఇలాంటి మ్యాచెస్ ఫినిష్ చేసుకుంటూ వెళ్తేనే ఛాన్స్ ఇండియా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఒకటే మ్యాచ్, ఆశుతోష్ బ్రిలియంట్ ఫినిషర్, బాగా పర్ఫామ్ చేస్తాడు అండర్ ప్రెషర్. ఈరోజు కూడా బుమ్రాని అటాక్ చేయడానికి పోయింది. లాస్ట్ ఇయర్ బి నాకు గుర్తుంది, స్వీప్ కొట్టుకుంటే బుమ్రా బౌలింగ్లో 6 కొట్టిండు ఆశుతోష్ శర్మ. సో ఆబ్వియస్గా మంచి ఫినిషర్, బట్ ఈరోజు మ్యాచ్ ఫినిష్ చేసేది ఉండే, మిస్ అయిపోయింది. బట్ ఇక్కడ క్రెడిట్స్ కరణ్ శర్మకి అయితే ఇవ్వాలి, హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీకి ఇవ్వాలి. లైక్ కరణ్ శర్మని యాజ్ అన్ ఇంపాక్ట్ ఈరోజే ఫస్ట్ మ్యాచ్ ఇయర్ ఐపీఎల్ది వచ్చిండు, వచ్చి రాగానే 4 overs 36 runs 3 wickets. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు బుమ్రా అయితే చాలా ఎక్స్పెన్సివ్, ఎప్పుడు చూడం బుమ్రానిలా. పైనుంచి కరుణ్ నాయర్ కొట్టిండు, లాస్ట్లో ఆశుతోష్ 4 overs 44 runs జస్ప్రీత్ బుమ్రా. లైక్ ఇలాంటి స్టాట్సే అసోసియేట్ చేయం బుమ్రాతో. 1 off డే అనుకోవచ్చు, ఆ పిచ్ కూడా అలా ఉండే, అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ డిఫీట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్కి సెకండ్ విక్టరీ. సో ఈ మ్యాచ్ అయిపోయినాక పాయింట్స్ టేబుల్కి వస్తే మనము కరెక్ట్ ఇప్పుడు చూసుకుంటే జీటీ టాప్లో ఉంది 8 points-తోని, 6 matches 4 wins. ఢిల్లీ క్యాపిటల్స్ 5 matches, ఇదే ఫస్ట్ డిఫీట్ వాళ్ళకి, 4 wins 8 points. ఆర్సీబీ 6లో 4 గెలిచిండ్రు, సేమ్ లైక్ ఇదేమంటారు గుజరాత్, ఆర్సీబీ, గుజరాత్, ఇంకా మన ఎల్ఎల్జీ 3 టీంలు 6 matches 4 wins. ఢిల్లీ కూడా విన్స్ 4, బట్ ఆడింది ఒక మ్యాచ్ తక్కువ, 5 matches. దీని తర్వాత 5th నుంచి టీం చూసుకుంటే కేకేఆర్ 6 matches 3 wins, పంజాబ్ 5 matches 3, ఒక మ్యాచ్ తక్కువ ఆడినరు. ఎంఐ 6 matches 2 wins, ఎస్ఆర్హెచ్ 6 matches 2, ఆర్ఆర్ 6 matches 2, చెన్నై 6 matches 1. సో ఇప్పుడు ఈ కింది టీమ్స్ నుంచి ఏది పైనకి రావచ్చు అంటే ఆర్ఆర్ అయితే నాకు ఆల్మోస్ట్ అయిపోయింది అనిపిస్తుంది, లైక్ సిఎస్కే. అండ్ ఆల్సో ఎంఐ ఈరోజు మ్యాచ్ గెలిచింది, కానీ ఆ లాస్ట్ ఎప్పుడైతే మన కేఎల్ వీల్ అవుట్ అయినరు ఆ టైం వరకు అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిండే, లైక్ ఢిల్లీ గెలిచేసిండే. నేను ముంబైని పెట్టాను ఆ ప్లేస్లో. మేబీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 teams నుంచి కింది నుంచి సిఎస్కే ఇంకా ఆర్ఆర్ అయితే ఆల్మోస్ట్ అవుట్. ఎంఐ ఇంకా ఎస్ఆర్హెచ్ది చూసుకుంటే ఈ 2 టీంల నుండి ఏ టీం పైనకి రావచ్చు అంటే ఐ బిలీవ్ ఎస్ఆర్హెచ్ రాగలుగుతుందేమో, ఎందుకంటే వాళ్ళ టీం మళ్ళీ నిన్న బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసిండే. సో మేబీ అది ఇప్పుడు ఎట్లయినా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబైయే ఉంది ముంబైలో. సో ఆ 2 matchesలో ఏ టీం గెలుస్తుందో అది ఇంకా కంటెండర్ ఉంటుంది ప్లే ఆఫ్కి, ఏ టీం ఓడిపోతుందో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే వాళ్ళకి టోర్నమెంట్. ఆర్ఆర్ కూడా నమ్మకం లేదు ఇంకా వస్తారా అని. కన్సర్న్స్ ఇప్పుడు వచ్చేసి పంజాబ్ బి చూసుకుంటే ఇప్పుడు 3 matches ఓడిపోయి 5 matchesలో 2 matches ఓడిపోయింది, బట్ స్టిల్ పంజాబ్ బౌలింగ్ డౌట్స్ ఉన్నాయి. నేను ఎస్ఆర్హెచ్తో అంత పెద్ద టార్గెట్ చేయించిన, ఎంత ఫ్లాట్ ట్రాక్ ఉన్నా ఏమున్నా అంత పెద్ద టార్గెట్ ఇవ్వడం, లైక్ బౌలింగ్ డౌట్స్ ఎలా అయినా క్రియేట్ అవుతాయి. దానికన్నా ముందు సిఎస్కే బ్యాటింగ్ అసలు ఏమీ లేదు, వాళ్ళతో కూడా 200 కొట్టించింది, మ్యాచ్ గెలిచింది, బట్ స్టిల్ 200 స్కోర్ చేసింది. ఆర్ఆర్ కూడా ఇప్పుడు చూస్తున్నాం పర్ఫార్మెన్స్ ఏం లేదు ఆర్ఆర్కి. ఆర్ఆర్ గెలిచింది ఒక మ్యాచ్ పంజాబ్, ఒకటి సిఎస్కే అయితే ఏం ఆడడం లేదు. పంజాబ్తో వాళ్ళు గెలిచింది ఎలా అంటే 200 కొట్టిండ్రు వాళ్ళు పంజాబ్తో కూడా. సో ఓవరాల్గా ఇప్పుడు పంజాబ్ బౌలింగ్ చూసుకుంటే 3 times 5 matchesలో 200 కన్సీడ్ చేసింది. పంజాబ్ బౌలింగ్ డౌట్స్ ఉంది, కేకేఆర్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. లైక్ కేకేఆర్ది ఎవ్వరు కన్ఫామ్గా చెప్పలేము కూడా. ఒక మ్యాచ్ వచ్చేస్తే వీళ్ళు క్రేజీ ఆడుతున్నారు, ఇంకో మ్యాచ్లో మొత్తం డల్ అయిపోతుంది పర్ఫార్మెన్స్. అటు రహానే క్యాప్టెన్సీ కూడా అలానే ఉంది, కొన్ని కాల్స్ అర్థం అవ్వట్లేదు ఒక మ్యాచ్, ఆల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ మ్యాచ్ అన్ని కాల్స్ ప్రాపర్ ఉంటున్నాయి మళ్ళీ. సో కేకేఆర్ది చూడాలి. ఎల్ఎస్జీదా పైనుంచి నాకు కన్ఫామ్గా అనిపించేది అయితే ఒక జీటీ, డీసీ, ఆర్సీబీ కూడా ఇప్పుడు ఆర్సీబీ పంజాబే ఉన్నాయి. ఈ 2 teamsలో నెక్స్ట్ మ్యాచెస్ ఏమైతాయో ఆర్సీబీ క్లియర్ ఫ్యూచర్ అయితే క్లియర్గా అప్పుడు అర్థమైపోతుంది. ఎల్ఎల్జీ ఇంకా పూరన్ పైన, మార్ష్ పైన, మార్కరమ్ పైన చాలా డిపెండెంట్ ఉంది, కింది నుంచి రన్స్ లేరని ఐ ఫీల్. సో వాళ్ళు ఆడినప్పుడు ఇప్పుడు నిన్న గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ ఎట్లా బ్యాటింగ్ కొలాప్స్ అయింది, అలా ఇన్ కేస్ ఇక్కడ మన ఎల్ఎస్జీ మ్యాచ్లో అయితే వాళ్ళు కంబ్యాక్ చేయగలుగుతారా మిడిల్ ఆర్డర్ అంటే అది ఇంకా డౌట్స్. సో చెప్పలేం. ఇప్పుడు ప్రజెంట్ కన్ఫర్మ్ అయితే నాకు ఒకటి గుజరాత్ ఇంకా డీసీ అనిపిస్తుంది. ఆర్సీబీ కూడా లైక్ పక్కా వెళ్ళిపోతుందా అంటే ఆ పర్సంటేజ్ వైజ్ వీళ్ళంతా అనిపించడం లేదు, బట్ స్టిల్ ఆర్సీబీ ఈజ్ అ కంటెండర్. ఈ 4 teams అయితే కంటెండర్స్, బట్ కింది నుంచి అయితే ఐ ఫీల్ ఎస్ఆర్హెచ్ మైట్ కమ్ అప్. సో రేపటి మ్యాచ్కి వచ్చేస్తే చెన్నై వర్సెస్ లక్నో, ఇది ఉంది లక్నోలో. నో డౌట్ లక్నో ఎంత ఓవర్ డిపెండెంట్ ఉన్నా పైన నుండి మార్కరమ్, మార్ష్ ఇంకా పూరన్ పైన, బట్ స్టిల్ రేపు మార్ష్ ఆడకపోయినా
వేరే ఉన్న ప్లేయర్ సిఎస్కే బౌలింగ్ లైనప్ మీద అయితే వాళ్ళు ఈజీగా ఆడవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రేపు ఐ బిలీవ్ రిషబ్ పంత్ కూడా మేబీ రేపు పర్ఫార్మెన్స్ వస్తుందేమో, ఈ ఇయర్ ఇంకా పర్ఫామ్ చేయలేడు, రేపు వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ చెన్నైది ఐ డోంట్ థింక్ సో, వీళ్ళది కమ్బ్యాక్ కూడా అవుతుంది అని ఐ హైలీ డౌట్. వీళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ గెలుస్తారా అని. రేపు గెలిస్తే నిజంగా అదొక అన్బిలీవబుల్ విక్టరీయో లేదంటే మెరాకిల్ అనవచ్చు. వీళ్ళు వన్ సైడెడ్ గెలిచినా, లాస్ట్ బాల్లో గెలిచినా, ఎలా గెలిచినా. ఓడిపోతే అయితే యాజ్ యూజువల్ ప్రతి మ్యాచ్లో ఏమవుతుంది ఈ సీజన్ అదే అవుతుంది రేపు. నేనైతే అనేది 89 to 90% పక్కా మ్యాచ్ ఎల్ఎల్జీఏ గెలుస్తుంది, చెన్నై గెలుస్తుంది. అది రియల్లీ ఒక మెరాకిలే. చూడాలి రేపు ఏమవుతుందో. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.